హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ మజాకా. ఈరోజు వచ్చేసి మేము బాబిక్యూ నేషన్కి వెళ్తున్నామండి. ఇది విజయవాడలో మురళీ ఫార్చ్యూన్ ఆపోజిట్లో ఉంటుంది, బందర్ రోడ్లో. సో ఒకసారి మీకు కూడా మా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. మేము కూడా మా పిల్లలకి ఒకసారి చూపిద్దామని చెప్పి తీసుకుని వెళ్ళాము. అసలు ఫుడ్ ఎలా ఉంటుంది, అన్లిమిటెడ్ ఫుడ్ అండి ఇక్కడైతే. ఫుడ్ ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాము. వాళ్ళైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. వీడియోలో చాలా వరకు వాళ్ళని తీసాము, మేమైతే చాలా తక్కువగా కనిపిస్తాము. బాబిక్యూ నేషన్లో వచ్చేసి మీకు అన్లిమిటెడ్ ఫుడ్ అనేది ఉంటుందండి. దీనికి ఏంటంటే ముందే రిజర్వేషన్ అనేది చేసుకోవాలి. స్పాట్ రిజర్వేషన్ అంటే మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. 1 డే బిఫోరే మీరు రిజర్వ్ కనుక టేబుల్ చేసుకుంటే కనుక మీకు ఒక టైం అనేది పర్టికులర్గా ఇస్తారు. సో ఆ టైంకి మీరు అక్కడ అవైలబిలిటీగా ఉండాలి. వెళ్ళిన తర్వాత మీకు మీ టేబుల్ అనేది రిజర్వ్ అయిందో లేదో చెక్ చేసుకుని మీకు ఒక టేబుల్ అనేది అలాట్ చేస్తారు. చాలా చక్కగా చూసుకుంటారండి. వాళ్ళ హాస్పిటాలిటీ కానీ మేనేజ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి ఎలా ఉంది, స్పైసీగా ఉందా, స్వీట్గా ఉందా, ఇంకా స్పైసీ కావాలా, మోర్ స్పైసీ, మీడియం స్పైసీ, లో స్పైసీ, ఇలా అడుగుతూనే ఉంటారు. ఇది కూడా చూడండి, ఇదే బాబిక్యూ నేషన్. మురళీ ఫార్చ్యూన్ ఆపోజిట్లో లైఫ్ స్టైల్లో ఉంటుందండి, 3rd ఫ్లోర్. చూసారా, అది ఒక బాబిక్యూ నేషన్ 3rd ఫ్లోర్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటారు. ఏంటంటే ఇలా లోపలికి వెళ్ళంగానే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకి లిఫ్ట్ అయితే అవైలబిలిటీగా ఉంటుందండి. సో లిఫ్ట్లోంచి వెళ్ళిపోవచ్చు 3rd ఫ్లోర్కి, ఇబ్బంది ఏమి ఉండదు. లోపలికి వెళ్ళినాక చాలా బాగుంటుందండి. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా మా పిల్లల అల్లరి అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి. ఎందుకంటే వాళ్ళు ఇలా ఫస్ట్ టైం అనమాట మేము అన్లిమిటెడ్ బఫెకి తీసుకెళ్ళాం బాబిక్యూ నేషన్స్కి. సో ఏంటంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది అనమాట. వాళ్ళని చూసి మేము కూడా చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయాం. మేము తిన్నది తక్కువ, బాబిక్యూ నేషన్ సరౌండింగ్ మొత్తం తిరిగింది ఎక్కువ అనిపించింది. ఇప్పుడు చూడండి, మా పెద్ద పాప లిఫ్ట్ అంటే కొంచెం భయపడిపోయి తన ఎక్స్ప్రెషన్స్ చూడాలి. అసలు లిఫ్ట్ కానికిపోయి ఎలా పెడుతుందంటే అసలు నవ్వు ఆపుకోలేకపోయాము. ఇంకా లిఫ్ట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎగురుకుంటా, జంప్ చేసుకుంటా, ఎంజాయ్ చేస్తూ వెళ్ళారు. సరే, లైఫ్లో ఒక్కసారన్నా వీళ్ళకి ఇలా చూపిస్తూ ఉండాలి. లైఫ్లో ఒకసారని కాదు, ఇలా చూపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా గ్రోతింగ్ అనేది ఉంటుంది, తెలుసుకుంటారు కదా వాళ్ళు కూడా. సో ఇలా అని చెప్పి అందుకని చెప్పి ఒకసారి వాళ్ళకి కూడా చూపిద్దామని ఫుడ్ మెయిన్ ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్ళామండి. ఎందుకంటే చిన్న అకేషన్ ఉంది, దాని పర్పస్ మీద వెళ్ళాను. ఇది వీడియో లాస్ట్లో చెప్తాను. సో లిఫ్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చక్కగా బయటకు వచ్చేసి ఇంకా జంప్ చేసుకుంటూ వెళ్తారు. చూసారా, ఇక్కడ ఆవిడ నీట్గా చాలా ఫ్లోర్స్ కూడా చాలా నీట్గా అవైలబిలిటీగా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట, ఎక్కడ కూడా డస్ట్ అనేది లేకుండా. ఇంకా పిల్లలైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి ఇక్కడ జావేద్ హబీబ్ది హెయిర్ కటింగ్ అనేది ఉంటుందండి, లైఫ్ స్టైల్ సెలూన్ అనేది ఉంటుంది. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి 3rd ఫ్లోర్లో. వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఉంటుంది. వీళ్ళకి చిన్న బొమ్మ చూసినా ఏది చూసినా ఎగ్జైట్మెంట్ అండి బాబు. ఆ ఎగ్జైట్మెంట్ మనం ఆపలేము అనమాట. ఇంకా చిన్నపిల్లలు బయటకు వస్తే అలాగే ఉంటారు కదా, సో మనం ఏం అనలేము. వాళ్ళని ఫ్రీగా అలా వదిలేస్తేనే వాళ్ళు కూడా లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేనైతే వాళ్ళని ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టను. బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలా నచ్చితే అలాగే ఉండమని చెప్తాము. సో వీళ్ళు మేమే చేస్తాం వీడియో, మేము చూపిస్తాము వీడియో, మేము చేస్తామని చెప్పన్నారు. కానీ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వీడియో చేయాలన్న థాట్ అనేది అస్సలు రాలేదు. సో దిస్ ఈజ్ ద బాబిక్యూ నేషన్. ఇదేంటంటే ఇలా మిర్రర్స్తోనే ఉంటుంది లైవ్గా. ఏంటంటే కౌంటర్స్ కూడా మనకి లైవ్లో మిర్రర్లో నుంచి కనిపిస్తాయండి. మన ముందే వాళ్ళు కుకింగ్ చేస్తూ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు చూపిస్తున్నారు అనమాట, ఇదిగో వచ్చేసాము బాబిక్యూ నేషన్కి అని చెప్పి. సో ఇదేంటంటే రిసెప్షన్ అనమాట. సో మనకి టేబుల్ రిజర్వ్ అయిపోయింది కదా, అయిందా లేదా అని వెరిఫై చేస్తున్నారు. ఒక 5 minutes 10 minutes అయితే మనకి వెయిటింగ్ అనేది ఉంటుందండి. చూసారు మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అక్కడ మనం బయట వెయిట్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బయట కూలర్ అనేది ఉంటుంది. సో ఏసీయే ఇది బాబిక్యూ నేషన్. సో మనది చెక్ చేసిన తర్వాత లోపలికి అనేది పంపిస్తారు. ఈలోపు మా పిల్లలు చేసిన అల్లరి చూడండి, మూన్ వాక్లు చేస్తున్నారు, అటు ఇటు వాక్ చేస్తున్నారు. ఆల్రెడీ చూసారు, ఒక ఫ్యామిలీ కూడా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ బయటకు వచ్చినప్పుడు ఇలాగే మంచిగా ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు యాజ్ యూజువల్ అండి, ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు కొట్టుకుంటూనే ఉంటారు. బయటకు వస్తే వీళ్ళని ఆపలేము. అందుకే మీకు ఈ వీడియోలో పర్టికులర్గా చూపిస్తున్నాను వీళ్ళు అల్లరి. ఇప్పుడు చూసారు, ఇద్దరు ఒకటే అయిపోయారు. ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఇలా ఉండరు, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్లో అయిపోతారనమాట. సో ఏంటంటే మమ్మల్ని పిలిచారనమాట, మనం చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉందా లేదని చెప్పి చెక్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను రిజర్వ్ చేసేసుకున్నాను కాబట్టి మాది అవైలబిలిటీగానే ఉంది. మాకు 12 o'clock అపాయింట్మెంట్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఏమంటారంటే మమ్మల్ని లోపలికి ఇన్వైట్ చేస్తున్నారు. సో వీళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి, ఒక్క సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్దాం అనుకుంటారు. సో ఏంటంటే ఇక్కడ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి.
మనకు ఒక సీట్ అనేది రిజర్వ్ చేశారు కదా, సో అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఒక టేబుల్ అనేది. నేను ఈలోపు ఏంటంటే తినడం తక్కువను కొంచెం కొంచెం వీడియోస్ చేద్దాం అనుకుంటే మా పిల్లల్ని చుట్టూ తిప్పి చూపించడంలోనే టైం అనేది అయిపోయింది నాకు. చక్కగా మనం రిజర్వ్ చేసుకున్న టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టారండి. చూడండి ఇప్పుడు మా పిల్లలు నువ్వు అక్కడ కూర్చోవాలి, నేను ఎక్కడ కూర్చోవాలని ఒక 10 మినిట్స్ డిస్కషన్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళకి నచ్చిన ప్లేస్లో అనేది కూర్చుంటారు. ఈలోపు నేను ఏం చేశానంటే సరౌండింగ్ వీడియో అనేది చేశానండి. వీళ్ళ యాంబియన్స్ అనేది చాలా చక్కగా బాగుంటుందండి. హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుంది, చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ ఫస్ట్ లైవ్ కౌంటర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. స్టార్టర్స్ ఏముంటాయి, లైవ్ కౌంటర్స్ ఏముంటాయి, సూప్స్ ఉన్నాయి, అండ్ డెజర్ట్స్ ఉన్నాయి, మెయిన్ కోర్స్ అనేది ఉంది, సలాడ్స్ ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్క దాని గురించి మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏమని అడుగుతారంటే మనకి ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా ఇవన్నీ అడుగుతారండి. ఎందుకంటే మనకి ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ పెడతారు కదా, సో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మనకి ముందే అడుగుతారనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ మా పాప ఇప్పుడు పానీపూరి తినింది. ఆ పానీపూరి ఏంటంటే స్పైసీగా ఉంది వాటర్ అనేది, సో అందుకని చెప్పేసి తను అలా ఎక్స్ప్రెషన్స్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మా చిన్న పాప ఇంకో పానీపూరి పీస్ తీసుకుని తింటానంటుంది. ఈలోపే మాకు వెజ్ నాన్ వెజ్ బార్బిక్యూ ఐటమ్స్ పెట్టి గ్రిల్ చేయడం కోసం ఏంటంటే మనకి కోల్ది ఒక మిషన్ లాంటిది పెడతారు. అదేంటంటే హీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మా చిన్న పాప పానీపూరి టేస్ట్ చేస్తానని చెప్పి టేస్ట్ చేసి చూపిస్తుంది. నన్ను వీడియో తీయని స్పెసిఫిక్గా చెప్తుంది అనమాట. చూడండి ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, సూపర్ సూపర్ అని చెప్తుంది. అది స్పైసీగా ఉంది అయినా కానీ సూపర్ సూపర్ అనే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు క్రిస్పీ కార్న్ అనేది పెడుతున్నారండి. అది కూడా చాలా బాగుంటుంది. దానికి ముందు మనకి పొటాటో అనేది సర్వ్ చేశారు. తనకి నుంచోడానికి అవ్వట్లేదు, కూర్చోడానికి అవ్వక నుంచుండి తింటుందన్నమాట. సో కూర్చో అని చెప్పాను. సో ఏంటంటే ప్రతిదీ వచ్చి అడుగుతారు స్పైసీగా ఉందా ఏంటి అని చెప్పి. ఇప్పుడైతే ఒక రౌండ్ వేసేద్దామని అంటే ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పేసి వెళ్తున్నామండి. సో ఏంటంటే ఇక్కడ టేబుల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫుడ్ కౌంటరింగ్ అనేది ఉంటుంది, లైవ్ కౌంటర్స్. ఇక్కడ వచ్చేసి ఫుడ్ అవైలబిలిటీ ఉంది. పైన ఇక్కడ మనకి మెనూ అనేది కూడా పెడతారు, అసలు ఆ ఫుడ్ ఏంటి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మటన్ సూప్ అండి. మనకి చెక్ చేసుకోవచ్చు, పైన నేమ్స్ ఉంటాయి కాబట్టి. ఇందులో వచ్చేసి పక్కన దాని హలీం ఉంది, ఇదేమో మటన్ కర్రీ ఉంది. ఇందులో హలీం కూడా ఉంది అండ్ షార్వా ఉంది మటన్ది. పైన నేమ్స్ అనేవి ఉంటాయి, మనం ఏంటో చెక్ చేసుకుని మనకి తినొచ్చు. ఇటు సైడ్ అంతా నాన్ వెజ్ ఉంది, ఇంకో అందరి సైడ్ వచ్చేసి వెజ్ ఉంది. మనం ఎప్పుడు నాన్ వెజ్జే కదా, వెజ్ సైడ్కి వెళ్ళాము. సో ఇది మటన్ బిర్యానీ. అండ్ ఈ పాట్స్లో వచ్చేసి ఫిష్ కర్రీ ఉందండి. ఒక దానిలో గ్రేవీ ఫిష్ కర్రీ ఉంది. ఇక్కడ అన్ని సలాడ్స్, కర్డ్ రైస్, పాస్తా ఇవన్నీ ఉన్నాయండి, పాపడ్స్. సో ఏంటంటే అవి నాకు కావాలని చెప్పి అడుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చేసి ఒక కర్రీ అనేది ఉందండి, బిర్యానీ ఉంది. నెక్స్ట్ ఇలా అన్ని బౌల్స్లో అన్నీ అవైలబిలిటీ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి అంటే వెజ్, ఓన్లీ వెజ్. ఇది వచ్చేసి ఏదో కుర్మా ఆలూ ఫ్రై అండ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఒకటి ఉంది, ఏదో గ్రేవీ కర్రీ ఒకటి ఉంది. నెక్స్ట్ సైడ్ వచ్చేసి రైస్ అండ్ సూప్, టమాటో సూప్ అనేది ఉంది వెజ్ వాళ్ళు తినడానికి. ఇవన్నీ చెక్ చేసుకుని మనం తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పిజ్జా కౌంటర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ వచ్చి లైవ్ కౌంటర్స్ ఉంటాయి, చాట్ అండ్ పావుబాజీ. ఇది వచ్చి పిజ్జా సెంటర్. ఇటు వచ్చేసి మాక్టైల్స్ అన్నీ ఉంటాయండి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళామంటే కనుక మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కుల్ఫీ ఉంటుంది. ఇది లైవ్ కుల్ఫీ, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తినొచ్చు. అసలు ఎవరేమన్నారు ఏంటి ఇన్నిసార్లు తింటున్నారు అన్నిసార్లు అంటారు, ఏమనరు. మీరు అన్లిమిటెడ్ బఫేకి వచ్చారు, సో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తినొచ్చు. మా వాళ్ళు ఇప్పుడు ఈ కుల్ఫీ ఇచ్చేయమంటున్నారు. లేదమ్మా స్టార్టింగ్ కదా కొంచెం తిన్న తర్వాత లాస్ట్లో కుల్ఫీస్ ఎందురుగాని అని చెప్పాము. ఇదిగో ఈలోపు వచ్చేసిందండి మనకి చక్కగా బొగ్గులు పొయ్యి మీద చక్కగా వెజిటబుల్స్ పెట్టేశారు. ఇంకా సర్వ్ చేస్తూనే ఉంటారండి, ఎక్కడ మనకి బ్రేక్ అనేది ఇవ్వరు, సర్వ్ చేస్తూనే ఉంటారు. తినే వాళ్ళు అయితే బాగా తింటారు, మనం అంటే జస్ట్ కొంచెం ఫుడ్డే కాబట్టి జస్ట్ టేస్ట్ అనేది చేయొచ్చు. ఇంకా బాగా తినే వాళ్ళకైతే ఎక్సలెంట్ అనమాట, బాగా న్యాయం చేస్తారు, మనం చేయలేము దానికి. సో మీరైతే లాస్ట్ వరకు వీడియో అనేది చూసేసేయండి. లాస్ట్లో ఏంటంటే ఇక్కడ బర్త్డేస్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ బర్త్డేస్ లేకపోయినా ఫేక్ బర్త్డేస్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ మేము వేరే పర్పస్ మీద వెళ్ళాము, మా పిల్లలు బర్త్డే సెలబ్రేషన్స్ కావాలన్నారని చెప్పి లాస్ట్లో కేక్ కటింగ్ కూడా చేయించాము. లాస్ట్ వరకు వీడియో చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరన్నా బార్బిక్యూ నేషన్ కనుక వెళ్ళున్నట్లయితే కనుక నాకు కింద కామెంట్లో పెట్టండి. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది షేర్ చేయండి. అంటే రిమైనింగ్ వాళ్ళు కొంతమంది వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది వీడియో యూజ్ అవుతుందని చెప్పి. సో ఏంటంటే మళ్ళీ
వాళ్ళు తినేది ఏమీ లేదండి. మొత్తం సరౌండింగ్ చూసి ఇది అని చెప్పి చూడడానికి టైం అంతా అయిపోయిందనమాట. ఇదేంటి అని చెప్పి మొత్తం చెక్ చేశారు. రౌండ్ అంతా వేసేయడమే సరిపోయింది. అది చూడండి, ఇప్పుడు పిజ్జా వచ్చేసి లైవ్ కౌంటర్ ఉంది. అది ఏంటా అని పిజ్జా పిచ్చి చాలా ఉందండి మా పిల్లలకి. అది ఏంటా, ఆ పిజ్జా ఎలా చేస్తారా ఏంటా అని చెప్పి డామినోస్కి వెళ్ళిన ఎక్కడ పిజ్జాస్కి వెళ్ళినా మెయిన్ ఎగిరెగిరి చూస్తూ ఉంటారనమాట. ఫుడ్ వైజ్ చెప్పాలంటే చాలా బాగుందండి. దీని ప్రైస్ మీకు ఇంకా చెప్పలేదు కదా. పర్ పర్సన్కి వచ్చేసి 800 to 1000 రూపీస్ అనేది పడుతుంది. అండ్ 6 years బిలో పిల్లలకు వచ్చేసి కిడ్స్కి వచ్చేసి ఫ్రీ. అండ్ 6 years అబవ్ ఉన్న వాళ్ళకి హాఫ్ ప్రైజ్ అనేది పడుతుంది 12 years లోపు ఉన్న కిడ్స్కి. సో ఇక్కడ ఏంటంటే మనకి మటన్ అనేది చెప్పాము. సో లైవ్ కౌంటర్లో అదేంటంటే మన టేబుల్ దగ్గరికి సర్వ్ అనేది చేస్తారు. ఇక్కడ అదే చెప్తున్నారు. సో టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి సర్వ్ చేస్తాం మ్యామ్ అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు చక్కగా. సో చూడండి, చాలామంది ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ అంత ఏం లేదు. మీరు ముందు వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారు. ఇంకా పోను నేను అంత రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సండే సాటర్డే అయితే మాత్రానికి అసలు ఇంకా ఫుల్ రష్ ఉంటుంది అనమాట. మనకి ఒక 2 hours టైం అనేది ఇస్తారు. ఇక్కడ గులాబ్ జాము, బ్రౌనీస్ ఇంకా చాలా ఉన్నాయి. కుల్ఫీ కౌంటర్ ఇది. ఇప్పుడు వెంటనే ఏం లేదు, కుల్ఫీ కావాలని అర్జెంట్గా ఓరియో కుల్ఫీ కావాలంటే చూపిస్తుంది అనమాట. సార్ తీసుకోమని చెప్పాను. ఈలోపు నేను వీడియో తీసుకోవడానికి ఫ్రెండ్కి వచ్చాను. చూసారా, జనాలు చాలామంది వచ్చారు. అదే అనుకున్నాను, ఇంకా ఏంటి బార్బిక్యూ నేషన్కి క్రౌడ్ ఉండదేమో అనుకున్నాను. కానీ చాలా బాగా వస్తున్నారు. బాగుందండి. ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలంటే కనుక అందరూ రావచ్చు ఇక్కడికి. ఇదిగోండి, బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే యాక్చువల్లీ లాస్ట్ చెప్పాను కదా, ఏంటంటే నేను రీసెంట్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే రాశాను లాస్ట్ అయితే. సో నాకు మంచి ర్యాంక్ అనేది వచ్చింది. సో అందుకని చెప్పి మా హస్బెండ్ ట్రీట్ అనేది ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి.